35వ శ్లోకంపై మనం చర్చిస్తాం. అయితే ఈరోజు 36 శ్లోకం నుండి మనం చర్చిస్తాం. అయితే మనము ఈ చర్చను ప్రారంభించినాము. దివ్యమైన జ్ఞానం పొందితే దానివల్ల లాభం ఏమిటి? భౌతిక జ్ఞానంది లాభం ఏమిటి? దివ్యమైన జ్ఞానం పొందితే లాభం ఏమవుతుంది? దట్ వి డిస్కస్ లాస్ట్ టైం. మనం పోయిన వారం చర్చించింది, ఒక మానవునికి ఎప్పుడైతే దివ్య జ్ఞానం లభిస్తుందో ఇప్పుడు ఏమవుతుంది? వాస్తవంగా సమాజంలో ఒక శాంతి అన్నది వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యక్తి మోహగ్రస్తని స్థితిలోకి వెళ్ళే బయటకు వచ్చేస్తుంది. మోహం వలె ఏ మానవుడైనా మోహంలో ఒక లక్షణమైంది. మోహంకి గురైన మానవుడు ఎన్నడూ కూడా ఉన్న విషయం ఉన్నట్టు చూడలేదు. ఇది మోహంలో ఒక లక్షణం. మోహం అంటే ఏంది? దాట్ విచ్ ఈస్ నాట్. మాయా ఏది లేదో దాన్ని ఉందని భావించడం, ఇంకేది ఉందో దాన్ని లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు మనకు 35వ శ్లోకంలోనే మనకి చెప్తున్నమాట, ఈ దివ్యమైన జ్ఞానం పొందితే ఏమవుతుంది? ఫస్ట్ ఏంది? యద్ జ్ఞాత్వా న పునర్మోహం. ఈ దివ్యమైన జ్ఞానము జ్ఞాత్వ అంటే ఏంది? తెలుసుకోవడం. జ్ఞాత్వ జాన్నం. తో యద్ జ్ఞాత్వా న పునర్మోహం అంటే ఏంటి? ఇప్పుడు మోహగ్రస్తుడైంది నువ్వు. పునరంటే ఏంటి? మళ్ళీ నువ్వు మోహగ్రస్తుడివి కావు. అంటే ఏంటి? ఈ మోహగ్రస్తమైన స్థితికి బయటపడి నువ్వు మళ్ళీ మోహంకి గురి కావు. విల్ నాట్ బీ అఫెక్టెడ్ బై ఇల్యూజన్ అగైన్. ఈ శబ్దం చాలా ఇంపార్టెంట్. పునర్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మన పరిస్థితి ఉన్నాము, ఆ పరిస్థితి ఉన్నాము. కానీ దివ్యమైన జ్ఞానం పొందడం వల్ల ఏమవుతుంది? మన మనకి వెళ్ళి బయటపడి మళ్ళీ ఎన్నడూ మోహంకి గురి కాదు. ఇది ఫస్ట్. మళ్ళీ సెకండ్ ఏంటి? ప్రతి ఒక్క ఏన భూతాని అశేషాని ద్రక్ష్యసి. ఈ రెండో శబ్దం ఏమి ఇంపార్టెంట్? ద్రక్ష్యసి, చూడగలుగుతావు. లేట్ కమర్స్ బాల్కనీలో చూడగలుగుతావు. ద్రక్ష్యసి, చూడగలుగుతావు. ఏం చూడగలుగుతావు? ప్రతి ఒక్క జీవిని నా అంశంగా చూడగలుగుతావు. సో దిస్ ఇస్ రిక్వైర్డ్. పోయిన వారికి చర్చించాం. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన అందరి తండ్రి ఒక్కడని, అప్పుడు ఏమవుతాం? మనకు చెప్పే అవసరం ఉండదు. వీడు నీ సోదరుడు, ఇది నీ సోదరి అని చెప్పే అవసరం ఉండదు. నీ తండ్రి నా తండ్రి ఒక్కడైనప్పుడు న్యాచురల్ నువ్వు నా సోదరువి, నేను నీ సోదరుని ఉండలేదు. తండ్రి ఒక్కడు ఉన్నప్పుడు చెప్పే అవసరం ఉంటుందా? వీడు నీ అన్న, లేదా నీ చెల్లి అని చెప్పే అవసరం ఉండదు. ఒక్క విషయం తెలిసింది అనుకో, ఏంటి? మన అందరి తండ్రి ఒక్కడు. ఇది ఒక్క విషయం అవగతం చేసుకున్నట్లయితే మన అందరి తండ్రి ఒక్కడే. ఇంకా ఆ విషయాన్ని శ్రీకృష్ణ భగవాను గీత చెప్తుంది కూడా 2 సార్లు, 2 టైమ్స్. అదే విషయాన్ని ఏంటి? అహం బీజ ప్రదాపిత. ప్రతి ఒక్క జీవికి ఇత్తునమిచ్చే తండ్రి నేను. ఇత్తునం ఎవరిస్తారు? తండ్రి బాధ్యత. తల్లి గర్భం భూమిలాగా. ఆ భూమిలో ఇత్తునం ఎవరిస్తారు? తండ్రి ఎత్తాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వయోనేషు కౌంతేయ. ఇలా మానవులే కాదు, మానవులే నా సోదరులు. పశువులను కోసుకొని తినచ్చు, ఎందుకంటే వాళ్ళ సోదరులు కాదు. కొందరు మానవునితో ప్రేమించాలంటారు. మానవునితో సమభావం ఉండాల్సింది. ప్రతి ఒక్క మానవుడు మన సోదరు అంటారు.
మరి పశువులు, ఇతర జీవులు ఏ కారణం కోసం తినచ్చు. ఈ సిద్ధాంతం భగవద్గీత సమర్థించదు. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సర్వయోనేషు, సర్వన్నప్పటికీ ఆల్, అన్నీ, ఇది అనేది కాదు, సర్వన్నప్పటికీ అన్ని, సర్వయోనేషు 84 లక్షల యోనిలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 84 లక్షలు. 84 లక్షల యోనిలు ఉన్న ప్రతి ఒక్క జీవి సర్వయోనేషు కౌంతయ మూర్తయ సంభవంతియా తాసాద్ మహద్ బ్రహ్మయోనిర్ అహం బీజ ప్రదాపిత. ప్రతి ఒక్క యోని ప్రతి ఒక్క జీవికి ఇస్తున్నవి తండ్రిని నేనే చెప్తుంది. తో కనుకనే దివ్యమైన జ్ఞానం పొందితే వ్యక్తి స్థాయికి వచ్చేస్తాడు. ఆ వ్యక్తికి ఏమర్థమవుతుంది? ద్రక్ష్యసి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే చూపు రాదు. ఈ విషయం అర్థం చేసుకున్నాను. జ్ఞానం లేకపోతే చూపు రాదు. బంగారం ఎలా ఉంటుంది అని బంగారం విషయంలో జ్ఞానం ఉంటే రోడ్డు మీద బంగారం పడితే దాన్ని మనం లేవట్టుకుంటాం. ఎందుకు? అది బంగారం అని తెలిసింది కాబట్టి. కానీ బంగారం ఎలా ఉంటుందో అది తెలియకపోతే, 1 కిలో బంగారం ముద్ద ఉన్నా కానీ ఎందుకంటే చూసి చూడండి ఏదో అనుకుంటే వెళ్ళిపోతాం. ఒక రౌతు కావచ్చు, ఒక మట్టి ముద్ద కావచ్చు, లేదు లేదు ఇది బంగారం అనేది ఇట్లా ఉంటుంది తెలుసా? ఏమిటి తెలుస్తాం? ఫస్ట్ అని చూస్తాము, వెనక ముందు మీద కింద కడుతున్నా లేదా అని చూస్తాం. చలో, ఎందుకు? దేవుడిచ్చిన గిఫ్ట్ అల్లా తాలా. ఎందుకంటే బంగారం విలువ చేసుకోవడం కాబట్టి. అవును, ఇది బంగారము, ఇంకా దీని విలువ ఏముందో మనకు తెలిసింది కాబట్టి మనం ఇమీడియట్లీ అండి పొందే ప్రయత్నం చేస్తాం. ఏంటి పడలే, నేను ఇక్కడ చెప్తాను. తో అదే విధంగా ఈ విషయాన్ని భగవంతుడు చాలాసార్లు 5వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఇదే చెప్తుండదు. ఏ పశ్యతి యో స పశ్యతి. చూస్తాము, మనం అందరం చూస్తున్నాము, కానీ ఎందరం చూస్తున్నాం? ఈరోజు అదే విషయం తెలిసింది. రేపు క్లాస్ చూసుడు కేవలం కంటితోనే కాదు. మనకేనిపిస్తుంది? చూడము ఇది కేవలము కళ్ళతోని చూడగలుగుతాము. ఇది కంటితో ఒక పని అనుకుంటాం మనం, కార్యం కాదు. వ్యక్తి తన బుద్ధితో చూస్తాడు, వ్యక్తి తన మనసుతో చూస్తాడు, వ్యక్తి తన ఇంద్రియాలతో చూస్తాడు, వ్యక్తి తన అహంకారంతో చూస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆకలి అవుతుంది, వాడు 2 రోజుల నుంచి తినలేడు. ఆ వ్యక్తి ముంగట ప్రసాదం ప్లేట్ పెట్టండి. ఇంకా ఇంకో వ్యక్తి నిండా ఉన్నాడు, మధ్యాహ్నం ఫుల్ చెప్పంతో ఫీస్ట్ అయిపోయింది. అది కూడా మధ్యాహ్నం అంటే 4-5 గంటలకు. మనకి ఎప్పుడు సాయంత్రం వల్ల ఫీస్ట్ ఉంది, అంటాడు. ఇద్దరు చూస్తున్నారు ప్లేట్ని. కానీ 2 రోజుల నుంచి తినని వ్యక్తి ఆ వ్యక్తిని ఎలా చూస్తుండు? ఇంకా మధ్యాహ్నం చెప్పని పోపు తిన్న వ్యక్తిని ఎలా చూస్తుండు? సమానం ఉంటుందా? చూసుకునే దృష్టికోణం కంప్లీట్లీ వేరుంటుంది. కనుకనే మనసుకు తెలియని విషయము కంటికి కనబడేది. అర్థం చేసుకో, మనసుకు తెలియని విషయము కంటికి కనబడదు. సో కనుకనే ఫస్ట్ చూసేకనే ముందు ఏం చేయాల్సింది? మనసుకు బుద్ధికి జ్ఞానం ఇవ్వాల్సింది ఏ వస్తువు ఎలా ఉంటుందని. లేకుంటే ప్రపంచంలో మోసపోతాం. బంగారం అంటే ఏంది, ఎండి అంటే ఏంది, పట్టు అంటే ఏంది, కాటన్ అంటే ఏంది, నైలాన్ అంటే ఏంది, ఇది జ్ఞానం ఉంటే అప్పుడు షాప్లో పోయి
ఇప్పుడు ఉదాహరణ ఇస్తా కదా, దీనికి చక్కని ఉదాహరణ. నేత్రహీనుడు స్టేషన్లో బస్సు ట్రైన్ రావచ్చు, మరి మీరు 10 రూపాయలు నోట్ ఇవ్వండి, ఇవి 100 రూపాయలు తీసుకొని. మనకి దృష్టి ఉందా? కానీ వాడు ఇవ్వడం లేదా, సార్ ఇది 100 కానీ 10 రూపాయలు ఉంటుందని. అవు నాకు దృష్టి లేదు, కానీ సార్ ఇది 100 కాదు 10 రూపాయలు ఉండని చెప్పినట్టు కాడు. ఎట్లా? సిద్ధంటాడు దేవుడు దేంతో చూస్తున్నాడు? ఇంద్రియాలతో. ఎప్పుడు వచ్చారు మీరు? మీరు ఇట్లా మెట్పల్లి కొట్లో పోయినట్టుంది పరిస్థితి. అవునా? గుడ్, వెరీ గుడ్. యూ హ్యావ్ మేడ్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ యర్ లైఫ్. గుడ్ గుడ్. కానీ ఒక విధంగా గుడ్ కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ చెప్తే మీ ఎందరో శిష్యుల పరిస్థితి, మీ మీద ఎందరో ఆధారపడ్డారు, వాళ్ళ గతి ఏంది? వాళ్ళంతా ఎంత ఏడుతున్నారు, సగం బాధపడుతున్నారు. మా ప్రభుజీ వారి గతి ఏంటని. ప్రభుజీ అక్కడ అందరికి తండ్రిలాగా, ఇక్కడికి ఎవరు వెళ్ళినా కానీ అందరినీ తన కొడుకులాగా తమ్ములాగా చూసుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు, వాళ్ళకి తిండి ఉండేది అది ఇవన్నీ చూసుకుంటున్నారు దుబాయ్లో. అలా ఎవరైనా ఇబ్బంది కాకుండా ఎందుకు ఒకటి ఉద్దేశం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటే వాళ్ళు కొంచెం కృష్ణ వైపు మలుగుతారనే ఉద్దేశం. ప్రభుజీ ఒక ఇన్ఛార్జ్ అక్కడ, ఇట్లా ఒక ఫ్లాట్ ఉంటే అక్కడ ఇన్ఛార్జ్ ఉంటే అందరిగా ఉండే అక్కడ నిజమై వాళ్ళ కోసం ఒప్పుకున్నాడు. వాళ్ళు ఉండు కూడా టెంపుల్ లాగానే పొద్దున మంగళారతి, వాళ్ళ డైలీ వాళ్ళ సేవ, వాళ్ళకి డీటీ వర్షిప్ నేర్పుతారు, వాళ్ళకి కుకింగ్ నేర్పుతారు. ఎందుకంటే మా పిల్లడు ఒకరు కూడా ఆడతారు ప్రభుజీ గైడెన్స్లో కూడా అన్నీ చెప్తుంటారు అనమాట. మన నిత్యానంద సార్ ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, ఫ్యామిలీలో ఉంది, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. కానీ కొన్ని వ్యక్తిగతమైన బాధ్యతలు ఉంటాయి, అన్నీ బ్యాలెన్స్ చేయబడతాయి. ఇదే గృహస్థాశ్రమ లోపం. ఇప్పుడు వచ్చింది అన్నట్టు, ప్రభుజీ మీరేంది ఇప్పుడు సెట్ అన్న ఒకసారి మీరు రాజు అంటారు, కానీ మళ్ళీ మీతో నిర్ణయం తీసుకురాదు, మీలాగా నిర్ణయాలేమో తీసుకురాదు. నాకు 10 సార్లు ఆలోచించారు ఏమైనా చేయాలంటే. ఎందుకు 10 బాధ్యతలు ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేత్రహీనుడు సార్ ఇది 10 రూపాయలు కూడా చెప్పాను. ఇప్పుడు కళ్ళకు చూస్తుండా, ఇంద్రియాలతో చూస్తుంది. ఎందుకంటే వాడి బుద్ధికి వాడు ట్రైన్ చేస్తున్నాడు. ఈ 10 రూపాయల నోటు ఎంత పెద్ద ఉంటుంది, 5 రూపాయల నోటు ఎంత ఉంటుంది ఉండలేదు. సో హీ హాస్ గాట్ దట్ నాలెడ్జ్, వాడికి ఆ బుద్ధి ఉంది. సో కనుకనే ఒక విషయం తెలుసుకొని చూడము, ఇది కేవలం కళ్ళకు కాకుండా, ఎందుకంటే కళ్ళు కొన్ని చూస్తే అది ఖచ్చితంగా, ఎందుకంటే మన ఇంద్రియాలలో ఏమున్నాయి, దోషం, లోపం ఉంది. అవర్ సెన్సెస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కనుకనే ఆ సంపూర్ణమైన ఇంద్రియాలతో మనము ఏ విషయంని కూడా సంపూర్ణంగా మనము అవగాహన చేసుకోలేము, ఎరుగలేము. పాయింట్, ఆ సంపూర్ణమైన ఇంద్రియాలతోని మనం ఒక విషయాన్ని సంపూర్ణంగా ఎలా అవగాహన చేసుకుంటాం? నాట్ పాసిబుల్. కనుకనే మనకు దివ్యమైన జ్ఞానం అవసరం. ఎందుకంటే ఈ దివ్యమైన జ్ఞానము, ఇందులో ఎలాంటి లోపం లేదు. ఎందుకు లేదు? ఈ భగవద్గీతలో ఎలాంటి దోషం లేదు, ఎలాంటి లోపం లేదు. ఎందుకు లేదు లోపం? ఎందుకంటే ఎవరు నోటి నుండి చెప్పడం జరుగుతుంది? సంపూర్ణమైన పూర్ణుడైన వ్యక్తి, దోషరహితమైన వ్యక్తి చెప్పడం జరుగుతుంది ద్వారా, దోషరహితుడైన వ్యక్తి ద్వారా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కనుకనే ఆయన దోషరహితుడు, సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఔం పూర్ణమద పూర్ణమిదం.
హీఈస్ కంప్లీట్, హీఈస్ పర్ఫెక్ట్. కనుకనే సంపూర్ణమైన పరిపూర్ణమైన వ్యక్తి ద్వారానే పరిపూర్ణమైన విషయం బయటకు వస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణాత్ ఏవావశిష్యతే. పూర్ణంలోకి వెళ్ళి ఏం బయటపడే అది కూడా పూర్ణము, సంపూర్ణం. ఇంకా ఈ సంపూర్ణం బయటపడిన తర్వాత ఇది ఉన్నది కూడా సంపూర్ణం ఉంటుంది. 10 - 1 9. ఇక్కడ క్యాల్కులేషన్. టెన్నే ఉంటుంది. ఇక్కడ ఈ భౌతిక జగత్తు లెక్కలేంది, 10 వెళ్ళి ఒకటి ఉంది, ఒకటి తగ్గుతుంది. 10 అస్తిత్వం నష్టమైపోతుంది. 10 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్. ఉంటుందా 10 ఒక ఉంటుందా? ఒక్కడు వెళ్ళేసరికి 10 ఉండి నష్టమైపోతుంది. మీరు చైర్లో కూర్చొని కంఫర్టబుల్ ఉంటుంది. చైర్లు మీ వాళ్ళకి అసలు పెద్దవాళ్ళకు, సీనియర్ సిటిజన్స్. ఎందుకంటే మీరు కంఫర్టబుల్గా కూర్చుంటే కంఫర్టబుల్ వినొచ్చు. ఇక మీరు కంఫర్టబుల్ వింటూ ఉంటే కంఫర్టబుల్ చెప్పచ్చు. మీరు అడిగి వేసుకుంటారు, నాకు అంటే నేను వేసుకుంటాను. థ్యాంక్ యూ. మేము సర్జన్లం కదా, సో సర్జన్ చేసినప్పుడు మా పేషెంట్ కంఫర్టబుల్ పొజిషన్లో పెడతాం అన్నమాట. సో పేషెంట్ కంఫర్టబుల్ ఉంటే మేము సర్జరీ కంఫర్టబుల్ చేయొచ్చు. అంటే పేషెంట్ అంటే మసలింగ్ అనుకో, కత్తి అడిగి అవుతుంది. సో ఇక్కడ కూడా ప్రతి శుక్రవారము ఇది నా ఆపరేషన్ థియేటర్, ఇక్కడ సర్జరీ జరుగుతుంది కొంచెం. సో అయితే ఈ భౌతిక లెక్కలేంటి 10 వెళ్ళే ఏమమ్మా మంచిగా కదా మమ్మీ కాదు మొగలు మూలతో కూర్చున్నారు కదా, ఏమన్నా డౌట్ ఉందా? సో అయితే 10 వెళ్ళే ఒక్కటి తీసేస్తే 10 ఒక్క ఉనికి నష్టమైపోతుంది. 10 ఉండదు, ఇట్ ఈస్ నో లాంగర్ 10. 10 డస్ నాట్ ఎగ్జిస్ట్. అది ఎంత అవుతుంది? 9 అవుతుంది. మళ్ళీ ఇళ్ళకి ఒకటి బయట ఒకటి ఉంటుంది. అది భౌతిక క్యాల్కులేషన్. కానీ ఆధ్యాత్మిక క్యాల్కులేషన్ ఏంటి? 10 వెళ్ళి ఒక్కటి బయట పడితే ఆ ఒక్కటి కూడా 10 ఉంటుంది, 10 అవుతుంది. ఇంకా మిగిలింది కూడా 10. ఆధ్యాత్మిక శైలి భౌతిక ఎగ్జాంపుల్ చేయరాదు. ఇప్పుడు నిరాకారవాదులు, మాయావాదులు వాళ్ళు ఏమంటారు? యాక్చువల్లీ భగవంతుడు అంటే ఇంగ్లీష్ అంటారు ప్యాంథీజం. ప్యాంథీజం అంటే ఏంటి? అందరు దేవుళ్ళే, సబ్ భగవాన్. నువ్వు దేవుడే, టేబుల్ దేవుడే, మైకు దేవుడే, అందరు దేవుడే. ఎందుకంటే ఆ ఒక్క భగవంతుడు ఏమైండు? డివైడ్ అయిపోయిండు. ఆ డివైడ్ అయిపోయేసరికి ఆ ఒరిజినల్ భగవంతుడిగా నో లాంగర్ ఎగ్జిస్ట్. దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. భగవంతుని దేహంలోకి వెళ్ళే, భగవంతుని శరీరంలోకి వెళ్ళే లెక్కలేని అవతారాలు బయటపడ్డా కానీ ఆ ప్రతి ఒక్క అవతారము పరిపూర్ణమైనది. ఇంక మళ్ళీ ఈ భగవంతుని ఉనికి నష్టం కాదు, స్టిల్ ఎగ్జిస్టింగ్. ఒక విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కొడుకు అన్నావు, ఏమైనా తగ్గిందా? భార్యకి తగ్గుతుందా? నో, షీ స్టిల్ దేర్. కానీ ఆమె గర్భంలోకి ఒక సంతానం బయటపడింది. రేపు ఆ సంతానం కూడా కూతురు ఉంటుంది అనుకో, టైం కొద్ది పెళ్లి చేస్తే రేపు ఆ కూతురు డెలివరీ చేస్తుంది, తల్లి కూడా డెలివరీ చేస్తుంది. ఇద్దరు అదే బాగుందా లేదా? సో బోత్ ఆర్ పర్ఫెక్ట్. ఆ పక్కన బయలుగా ఉంది, నేను చిన్న ఉన్నా ఇట్లా, ఈయన ఇక్కడ చిన్న ఉన్నాను, నాకేం తెలియదు కదా. మా అమ్మ ఉన్న ఇట్లనే హాస్పిటల్ వెళ్ళి చూడాలి కానీ నాకేం తెలుసు? మమ్మీ తగ్గుతుంది. చూస్తే ఒక బెడ్ మీద అత్త, ఇంకో బెడ్ మీద కూడదు, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇది భయగల పరిస్థితి బొంబాయిలో. So that means both are totally equal. Is it? Both have same potency. కానీ ఒకరికి లేదు. వన్ ఇస్ ద సోర్స్,
ఒకళ్ళకి వెళ్ళే బయట ఉంటారు. తల్లి ఉంటుంది, బిడ్డని ఉంటుంది. ఇది అర్థం వేసుకోవాల్సింది. తో కనుకనే ద్రక్షసి చూడము. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంది, జనాలకు చూపు లేదు. ఏం చూడాలి, ఎట్లా చూడాలి, ఆ సరైన చూపు లేకపోయేసరికి నాకు కనిపించిందే, నాకు కనబడేదే వాస్తవము. నేను నిన్ను ఒక లెన్స్తో చూస్తున్నా, గౌతమ్ ఇటువంటి వాడే. నిన్ను చూస్తున్నా, వినయ్ ఇటువంటి వాడే, నిశాంత్ ఇటువంటి వాడే. హూ విల్ డిసైడ్? మరి నేను చూసింది, నేను ఒక తీసుకున్న నిర్ణయము గౌతమ్ పట్లు, వినయ్ పట్లు, నిశాంత్ పట్లు, లేకుంటే మా రాయేశం పట్లు ఎవరు డిసైడ్ చేయాలి పర్ఫెక్ట్ అని? ఎందుకంటే నా చూపు దేని ఆధారపడింది, నా యొక్క అనుభవంపై ఆధారపడి ఉంది. ఈ వ్యక్తి నాకు అనుకూలంగా మెదిలితే నేనేమంటా చాలా మంచోడు, నాకు కొంచెం వ్యతిరేక పెడితే ఈ వేస్ట్ గడు. అవునులేదా? తో ఆ చూపు సరైన చూపా? తో కనుకనే ఒక వ్యక్తిని కానీ పరిస్థితిని కానీ మనము సరిగా ఉన్నట్టు యథార్థంగా చూడాలంటే మనకు సరైన జ్ఞానం కావాల్సింది. కానీ ఆ సరైన జ్ఞానము సరైన సోర్స్ నుండి రావాల్సింది. అది దివ్య జ్ఞానం, 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో అధ్యాయం పేరేంది? దివ్య జ్ఞానము. తో కనుకనే ఆ జ్ఞానం ద్వారా మనం చూడాల్సింది. మన ఊహాలు, మన కల్పనలు, మన భావాలు, మన మతాలు, మన అభిప్రాయాలు వీటితో చూడడం కాదు. మనం అందరం చేస్తున్నాము, వీటితో చూస్తున్నాం లేదు. మన అనుభవాలతో చూస్తున్నాం. మనకు ఎక్స్పీరియన్స్ కలిగింది ఏమైతుంది, అందరినీ అదే విధంగా చూస్తాం. ఇక అందరు ఇటువంటి వాళ్ళు కాదు. సో విచారం అనేది సీన్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ ఒక్క వర్డ్ మీద ఒక క్లాస్ చెప్పచ్చు. ఏంటి? ద్రక్ష్యసి చూడదు. తో కనుకని ఈరోజు మానవుడు నేర్చుకోవాల్సింది ఏంటి? చూడదు. ఈ షుడ్ లెర్న్ టు సీ. ఇందులో భాగం చెప్తుంది పశ్చనపిన పశ్యతి. మోహంకి గురైన వ్యక్తి లక్షణం ఏంది? దేహపత్య కళాత్రిషు ఆత్మ సైన్యేషు అసత్స్వపి తేషాం ప్రమత్త నిధనాం పశ్చనపిన పశ్యతి. ఇది అర్థమైంది? టైప్ గూగుల్ శ్లోకం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఉంది. దేహపత్య కళాత్రిషు ఆత్మ సైన్యేషు అసత్స్వపి. ప్రతి ఒక్క మానవుడు ఎలా భావిస్తాడు? నేను రాజును, నా భార్య ఎవరు? నా రాణి, నా రాజకుమారులు, ఇక మన అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరు? నా సైన్యం అని ఈ విధంగా జీతం పడతాడు. ఐజ్ ఈజ్ ద కింగ్. దేహ పత్య కళాత్రిషు ఆత్మ సైన్యేషు అసత్స్వపి. కానీ ఎటువంటి సైన్యం ఇది? అసత్. అసత్ అంటే టెంపరీ. టెంపరీ సైన్యం మీద నువ్వు ఆధారపడి యుద్ధం చేయకపోయినావు అనుకో, ఈ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు నడిపెట్టి వదిలిపెట్టి పారిపోతారో గ్యారెంటీ లేదు. అటువంటి వాళ్ళు పట్టుకొని నువ్వు పోయినావు అనుకో, ఈ పరిస్థితి ఏంటి? అధోగతి. తేషాం ప్రమత్త నిధనం. వాడు చూస్తుంటూ నా తండ్రి పరిస్థితి ఏంది, నా తాత పరిస్థితి ఏంది, నా గతి ఏంది, వీళ్ళ గతి ఏంది, నా గతి ఏమో అన్నీ చూస్తాడు. కానీ కూడా మోహగ్రస్తుడైంది కదా. పశ్చన్ అప్పిన పశ్చన్. అరే క్యా బాధ, అందరు దుబాయ్ రిటర్న్ చెప్తున్నారు. స్పెషల్ గట్లా ఏం సీజన్ ఉందా, లేక దుబాయ్ ఏమైనా టికెట్ ఆఫర్ ఇచ్చిందా? స్పెషల్ ఆఫర్ టు ఆల్ తెలంగాణైట్స్, జగిత్యాలైట్స్, కన్సెషన్.
గుడ్ గుడ్ వెల్కమ్. అయితే అందరికి అనిపిస్తుంది నా రాణి, నా పిల్లలు, నా ప్రజలు వీళ్ళని కాపాడతారు, నేను వాళ్ళని కాపాడతా. కానీ ఎవరిని కాపాడతారు? నీకు జ్వరం వస్తే నీకు కడుపు నొప్పి లేస్తే ఎవరైనా పాలు వస్తుండ్రా? నువ్వు ఒక పాలు వస్తుందా కొంచెం వినప్పుడు ఎంత ప్రేమ ఉన్నా కానీ నువ్వు కొంచెం తీసుకోవచ్చా? నొత్తుందానికి నొస్తుంది అంతే, ఒత్తకి ఇంకా నొత్తాను. కానీ ఎవరు నొప్పిని తీసుకోలేదు. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బ్యాటల్. ఇస్ ఇట్ నాట్? ప్రతి ఒక్కరికి ఎవరు యుద్ధము వాళ్ళకే చేసుకోవాల్సింది, ఎవరు రాదు. కానీ ఇట్లా భావిస్తాడు, నాకేం తప్పు ఉంది, నాకు పైసలు లేవా, నా బంగ్లా లేరా, నా భార్య లేరా, నా పిల్లలు లేరా, నా చుట్టాలు లేరా, నా బంధువులు లేరా, అందరు ఉన్నారు కదా. అరే అందరి పరిస్థితి అదే ఉంది. అసత్ స్వామి వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు తెలియదు. ఇస్ ఇట్ నాట్? వాళ్ళు ఎప్పుడు పడిపోతారో అదే నీకు తెలియదు. నువ్వు వాళ్ళ మీద ఎట్లా ఆధారపడి ఉండవు. ఇది మన ప్రాబ్లం. దీని అంటారు మోహం. కలిగింది పశ్చనపిన పశ్యతి. చూస్తున్నారు, కనబడుతుంది బయట చుట్టుపట్టు, అన్ని చూస్తున్నారు. ఆ కొడుకు దిగుతారు, ఆ తల్లి దిగుతారు, వాళ్ళు దిగుతారు, అన్ని చూస్తున్నారు. కానీ అందరికీ ఏమవుతుంది? నా సందర్భంలో జరిగేది, నేను ఎక్సెప్షనల్ కేసు, నాకు తోకైకే ఉంది. అందరికి జరిగింది. నా ముత్తతో చనిపోయాడు, నా తాత చనిపోయాడు, నా అయ్యాడు కూడా పోయాడు, కానీ నేను మాత్రం నిన్న ఉంటాను ఎప్పటికీ. అవును, ఇదే మన ఫీలింగ్. మరి అందరికీ మా తాతకు తల కూర పెట్టి నా అయ్యగాడు, అయ్యకి నేను పెట్టినా, కానీ నాకు ఎవరు పెట్టాడు? మరి లేదు, నాకు ఆ పరిస్థితి రాదు. ఇది మనందరికి భావం ఉంది. అందరూ హాస్పిటల్ పెడుతున్నారు, మాట్లాడు. నో, ఎట్లా కావు? ఎక్సెప్షన్ ఉన్నావా? నువ్వు ఎక్సెప్షన్ ఉన్నావా? కాదు, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గేమ్. అందరూ అనుభవించినప్పుడు నువ్వు కూడా అనుభవిస్తావు. కానీ మోహం వల్ల వ్యక్తి ఏమిస్తాడు? నాకేం కాదు, నాకేం తక్కువ అన్నీ ఉంటుంది. दिस इज इल्यूजन. जानकर भी अनजाना, बोलो చెప్పు స్నేహ. जानकर भी अनजाना, ఇల్లే ఏమంటారు? అది బేగానే शादी में अब्दुल्ला दीवाना. जानकर भी अनजाना बन रहा है दीवाना, अपनी शान और शौकत पर चढ़ता सूरज धीरे धीरे. बोले अरे भी हमारे मोबाइल पर धीरे धीरे चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. ప్రొద్దున సూర్యం ఎంత గర్వంతో ఉదయించిన సాయంత్రము అగర్వం ఏమవుతుంది? నష్టమవుతుంది, అస్తమవుడే. ఎంత అహంకారంతో, ఎంత ప్రకాశంతో బయటకు వచ్చిందో సాయంత్రం ఏమవుతుంది? అందరి పరిస్థితి. మనం అందరం ఒక సమయంలో కూడా లేదా? మీ అందరి పెళ్లి కూడా చూసుకోండి ఎట్లా వెలుగుతున్నారు రోజు. పెళ్ళైన వాళ్ళు ఆ బట్టకు, ఆ మేకప్కి, ఆ సొమ్ములకు, నగలకు తర్వాత అవుతుంది. నేనే, నువ్వేనా? నువ్వేనా? కావాలంటే కొడుతుంది. మేకప్ మంచిగా మేకప్ చేసింది. నాకు నేనే తెలుసుకోలేకపోతున్నా. ఎప్పుడైతే ఆ గ్లో ఏముంటుంది నాకు తెలియదు. మనం అమ్మ చెప్తుంది ఈ విషయం. ఈ పెళ్ళి ఫిక్స్ అయితే ఇంకా పెళ్ళి అయిన తర్వాత
నేను అంటారట ఆ కళ పెళ్లి కళ. పెళ్లి కళ అనట. నాకు తెలియదు ఇవన్నీ విషయాలు దిగలే అప్పుడు ఏం చెప్తుంది మొన్న మా అమ్మ చెప్తుంది అరే వాళ్ళు పెళ్లి చేసి వచ్చారు కానీ ముఖం మీద పెళ్లి కళ లేదన్నమాట. కానీ అదే ఉంటుంది మామూలు అదే ఉంటుంది. సో మామూలుగా ఏం చెప్తుంది ఇట్లా ఉంటారు ఆ నడక ఆ మాట నవ్వు నీకైతే చెప్తున్నావు విషయాన్ని ఎత్తుకుతుండు కానీ ఎందుకులా కళ పెళ్ళైన తర్వాత ఒక వారం రోజులు హనీమూన్ ఫేస్ మళ్ళీ పోయి కిచెన్లో పోయినావా బట్టలు ఉతికినావా మేకప్ అంతా చెప్తే అవుతుంది ఇంకా పని చేశాను కయ్యాలు కొట్లాడలేసరికి మొత్తం కళ అయిపోయింది కళ అయిపోయింది. ముందు కళ ఉంటే తర్వాత ఏమైంది కళ కదా. ఇది పరిస్థితి ఉంది. తో ఇది మనం చూస్తున్నాము కానీ ఏమవుతుంది చూస్తలేము అంటే ఏంటి దాంతో మనం నేర్చుకోవట్లే. దాన్ని మనము ఆ వాస్తవాన్ని మనము అంగీకరించట్లే. ఇంకా అంగీకరించడానికి అనుకూలంగా మనం అందులో మార్పు మనం తీసుకురావట్లే. దీన్ని అందరూ చూసి చూడకూడదు. ఒక వ్యక్తికి నా పక్క పొనుకి కరోనా అయిందంటే ఏదైనా గాదర్ హే తిరిగినా అనుకేంటది నెక్స్ట్ బుకింగ్ నీదే. ఏం చేయాల్సింది భవానికి అయింది నేను కూడా నెక్స్ట్ నెంబర్ కావచ్చు అని జాగ్రత్త పడి మాస్క్ పట్టుకొని రావాలి. కావాల్సిన ఏమంటారు ప్రికాషన్స్. నిదానమే ప్రమాదం ఏమంటారు ప్రధానం. యాక్చువల్ కార్లో రాష్ట్ర ఇంకా నిదానమే ప్రధానం అనేది చెప్పలేదు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ कि నేను కూడా దేనికన్నా గురి కావచ్చు ఎప్పుడు ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైం. కనుకనే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండ్ డూ ద నీడ్ఫుల్. ఇది అవసరం ఉందో ఎంత జాగ్రత్త పడాలో అది మనము జాగ్రత్త పరిచి మన జీతం గడపాల్సింది. దాని నాకు తెలియదు కానీ నాకు కావాల్సింది దివ్య జ్ఞానం కావాల్సింది. ఈ భౌతిక జ్ఞానంతో భౌతికంగా నువ్వు పెద్ద డీప్ పిహెచ్డీగా ఏదన్నా ఎగ్జామ్ క్రాక్ చేయి. నువ్వేం క్రాక్ చేసినావు? బట్ దట్ విల్ నాట్ గ్యారెంటీ దట్ యూ విల్ బీ హెల్దీ. నువ్వు జనాలకు న్యూట్రిషన్తో అన్నీ తయారు చేయొచ్చు. నీకు తెలుసు ఏ తింటే ఏమవుతుంది, ఏ ఆహారం తినాలి, ఎవరికి అన్నీ నీకు తెలుసు. బట్ దాట్ డస్ నాట్ గ్యారెంటీ దట్ యూ విల్ బీ హెల్దీ. Accept this fact. That does not guarantee. That is the futility of material knowledge. భౌతిక జ్ఞానం ఇది ఒక లోపం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం లోపం లేదు. అది ఎందుకంటే అది సంపూర్ణమైన పరిపూర్ణమైన దాని బట్టి సోర్స్ ఉంది కాబట్టి మూలం. దానికి మూలము పరిపూర్ణమైన సంపూర్ణమైన పరమ పురుషోత్తమ భగవాన్ శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమం. ఆయన ఎంతో పూర్ణుడు. ఆయన నోటి నుండి వెళ్ళిన పదము ఆయన చెప్పిన విషయం కూడా అంతే పరిపూర్ణమైనది. కనుకనే అటువంటి పరిపూర్ణమైన జ్ఞానం ద్వారా మన బుద్ధి కూడా అవుతుంది పరిపూర్ణంగా అవుతుంది. ఇంకా ఆ శిక్షణాలను ఆ ఉపదేశాలను మనం పాటించినట్లయితే మనం కూడా పరిపూర్ణంని చెందవచ్చు. మనం ఉన్న విషయం ఉన్నట్టు చూడగలుగుతాం. యూ విల్ గెట్ దట్ విజన్. దట్ ఈస్ శ్లోక 34. ద్రక్ష్యసి ఏం చూడగలుగుతావు? ద్రక్ష్యసి ఆత్మని అథోమయి. ప్రతి ఒక్క జీవులు నా యొక్క అంశము, ఇంకా వాళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు. ప్రతి ఒక్క జీవి సంబంధం ఎవరితో ఉంది? నాతో ఉంది, నాకు సంబంధించిన వాళ్ళు. న్యాచురల్లీ సోదర భావము సోదరి భావము రాచుడే. ఎందుకంటే నా సంబంధం కృష్ణుతో ఉంది కాబట్టి, వాళ్ళ సంబంధం కృష్ణ ఉంది కాబట్టి, ఇఫ్ A is equal to B and B is equal to C, then A equal to C.
सिंपल मैथमेटिक्स। సింపుల్ క్యాల్కులేషన్. సో నెక్స్ట్ మనం చెప్తుండు నెక్స్ట్ లాభం ఏంటి ఈ దివ్యమైన జ్ఞానం పొందడం వల్ల నెక్స్ట్ ఏంటి మనం చదువు శ్లోకం ఈరోజు. అపిచేదసి పాపేభ్య अपिचेदसि पापेभ्य सर्वेभ्य पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनां संतरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनां संतरिष्यसि मल्लोकसारी अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनां संतरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि माताजी अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि ट्रांसलेशन चलो ట్రాన్స్లేషన్ నువ్వే. ఒకవేళ నీవు పాపాత్ములందరిలోనూ పరమపాపిగా భావింపబడినను దివ్య జ్ఞానం అనే నౌకలో స్థితుడవైనచో దుఃఖ సాగరమును దాటగలుగుదువు. చెప్పు. హరే కృష్ణ. ఇది దివ్యమైన జ్ఞానం ఒక లాభం. ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఒకవేళ నువ్వు భావించిన అనుకోకి నా అంత పాపాత్ముడు ఎవరు లేరు. కుదిరడు స్వామి నేను అత్తుండి కదా నాకు నా ఆడత లేదు పాపం నేను చాలా పాపాలు చేసిన అరే దీపసం ద్రవలేదు ఒక పేషెంట్ నాకు ఇంత మీద ఇంత నాకు డేంజర్ రోగం ఉంది నేను హాస్పిటల్ ఎంట్రీ ఉంటాను లేకుంటే నా శరీరం మీద ఇంత మలినం ఉంది నేను స్నానం మీద ఎందుకు నీళ్ళు పాడైపోతాయి. నీళ్ళ ప్రయోజనం ఏమిటి? శుద్ధిపరచడానికి. కనుక బాబు చెప్తుండు అర్జున ఒకవేళ నువ్వు ఈ విధంగా భావించిన ఏ విధంగా ఈ నాకంటే గొప్పమైన పాపిస్టులు ఎవరు లేరు. ఐఎమ్ ద మోస్ట్ సింపుల్ పర్సన్, నో ప్రాబ్లం. అంటే ఈ శ్లోకంలో భగవంతుడు అందరికి అవకాశం ఇస్తాడు. బట్ చేయలేదు చేస్ గిఫ్ట్ షాప్ కదా
ఒక నిమిషం చేయండి ఇంట్లో ఉంది. అయితే ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు కొందరు ఈ భగవంతుడు భేదిస్తాడు. కొందరు రాజకీయ నాయకుడు కృష్ణుడికి ఏమని భేదిస్తాడు. ఈ డిఫరెన్షియేట్స్ పార్షియాలిటీ. నో పార్షియాలిటీ. యూ మే బి ద మోస్ట్ సిన్ఫుల్ పర్సన్. నువ్వు ఎంత గొప్పమైన పాపిష్టుడైనా నో ప్రాబ్లం. కేవలం చేయాల్సింది సర్వం జ్ఞాన ప్లవేనైవ. ప్లవ అంటే ఏంటి? పడవ, బోట్స్. నువ్వు జస్ట్ ఈ బోట్ ఎక్కువ, నువ్వు కేవలము ఈ బోటు, ఈ దివ్య జ్ఞానము దీన్ని ఒక బోట్తోని పోల్చడం జరిగింది. ఒక నౌక, ఒక పడవతోని పోల్చడం జరిగింది. ఒక పడవది ప్రయోజనం ఏంటి? పార్కింగ్లో ఉండడా, ఒడ్డు మీద లంగరేసి పెట్టుడా? పడవ దేనికోసం తయారు చేస్తారు? ఒక్క తీరం, ఒక్క ఒడ్డు నుండి ఇంకొడ్డుకు దాటు. ఒక నది, ఒక చెరువు, ఒక సముద్రము దాటించు. ఇది పడవది ప్రయోజనం. పడవ తయారు చేసి దాన్ని అక్కడ ఒడ్డు మీద లంగరేసి కొట్టి అది కైసే వచ్చాయి లేక మ్యూజియం పెట్టడం కాదని. దాని ప్రయోజనం ఏంటి? దాటియడం. కనుకొని రామాయణంలో ఒక మంచి చిన్న సంఘటన ఉంది. ఎప్పుడైతే సీతారాం లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు అయోధ్య నుండి చిత్రకూడు వెళ్తున్నారు వాళ్ళకు 14 సంవత్సరాల వనవాసం కోసం. అప్పుడు వీళ్ళు అయోధ్యకి వెళ్ళి ఇప్పుడు సరైన నది దాటాలి. దాటితేనే చిత్రకూడు వస్తుంది. అయితే సరైన దాటాలంటే ఇప్పుడు కావాల్సింది పడవ. ఏమైంది? మమ్మీ పరిచయం ఖజానా ఉంటుంది. ఏం దొరకదు ఇవ్వడానికి. బిస్కెట్లు, చాక్లెట్లు, కక్కీలు. అయితే ఈ సరైన అడ్డేస్తుంది. అక్కడ చూస్తారు ఎవరు ఉన్నారా లేరా అని. ఒక కేవట్ వచ్చేస్తాడు. కేవట్ అంటే ఎవరు? పడవ ఊపేవాళ్ళు. మనం కేవట్ అంటారు. ఇక తెలివి ఉంటారు బోయవాడ. హిందీ అంటే కేవట్. ఆయన వచ్చే ఉంటాడు, నేను నీ పడవలు ఎక్కించుకోను, నేను మిమ్మల్ని పడవలా ఎక్కించుకోను. ఎందుకు? ఎందుకంటే అంటారు మీ పాద పద్మాల గొప్పతనం నేను వినున్నా. మీరు ఒక రౌతు మీద మీ అడుగుపెట్టిండ్రు, ఆ రౌతు అమ్మాయిలా మారిపోయింది. ఎవరు? అహల్య. మీ పాద పద్మాల స్పర్శేసరికి మీ పాద పద్మాలు మీ పాద పద్మాలకు ఉన్న ధూళి దాని స్పర్శ ఒక రాయుడునైతే ఆ రాయి యొక్క స్థితిలో మారిపోయింది. అది మీ పాద పద్మాల గొప్పతనము. అవే పాద పద్మాలు ఇంకా పాద పద్మాల ధూళి నా పడవ కంటింది అనుకో, నా పడవ స్త్రీలో మారిపోతే నా బతికెట్లా? ముందు ఒక ఇంట్లో ఉంది, దాంతో వేయలేకపోతున్నాను, మళ్ళీ దీని ఎక్కడ పెట్టాలి? నేను ఎట్లా బతకాలి? ఎందుకంటే జీత ఉపాధి ఎంత ఉంది, పడవతో ఉంది. కనుక నేను ఎక్కించుకోను. అదే రామంటాడు, అదే మమ్మల్ని దాటిస్తా. కానీ కండిషన్ ఏంటి? మీ కాళ్ళు అడుగుతా, మొత్తం మీ కాళ్ళు అడుగుతా. మీ పాదాలలో ఒక్క ధూళి కూడా ఉండద్దు, ఒక కణం కూడా ఉండద్దు.
ఆయన ఏం పుట్టిండు? మౌకా దెక్కే చౌకా మారదు. ఎందుకంటే ఇదే అవకాశం ఉంది. భగవంతుని పాద పద్మాల సేవ చేసి సేవ చేసి అభిషేకం చేసే అవకాశం ఉంది. సో ఇది భక్తుల హుషారుగా హుషారుతనం. జై కృష్ణ భజే సేయి బడో చతుర్. చతుర్ అంటే ఏంటి? తెలివైనవాడు. హుషార్, స్మార్ట్, శామే. క్షణ. ఎవరైతే కృష్ణ భజిస్తారో వాళ్ళకంటే ఎక్కువ హుషారు ఎవరు ఉన్నారు? జై కృష్ణ భజే సేయి బడో చతుర్. సో కనుకనే ఆ కేవట్ ఏం చూసాడు? ఇది నాకు అవకాశం ఉంది. భగవంతుని పాద పద్మాలు స్పర్శించే, కడిగే, ఆ చరణామృతము తాగే ఈ అవకాశం ఓడియాలి. కానీ ఏ వంక పెట్టిండు? ఆహాల్యం వంక పెట్టిండు. వంక పెట్టుకొని సరిగా రాబడి అర్థం చేసుకోడు. భగవంతుడు కూడా భక్తుల కోరిక కోరిక తీర్చే దానికి కోరిక తీర్చుడు కాదు, మనస్సు దాంతో బంధింపబడతాడు. భక్తుని ప్రేమ భావంతో భక్తుడు ఏం చేయలేడు. హరికప్పుడే ఏం ఇప్పుడు నేను చెప్పు. మొత్తం ప్రపంచాన్ని నియంత్రించేవాడు, మొత్తం ప్రపంచంని తన మాయాశక్తితో బంధించే కృష్ణుడు ఏతుడు తన భక్తుల ప్రేమతో బంధింపబడుతుంది. ఇది కృష్ణుడు. కనుక రామకృష్ణుడు నో ఆప్షన్, కడుక్కో. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు మొత్తం పరిశుభ్రంగా ప్రాణం ఏసారి అయిపోయింది. ఇక ఏం లేదు, ఇక లేదు. ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. గప్పుడు కూర్చుండబెట్టి సరైన దాటిపించింది. ఇక దాటిపించినప్పుడు ఏమంటాడు ఆ మాట కేవట్, యాక్చువల్లీ అయ్యా రామచంద్ర, మీ వృత్తి ఇక నా వృత్తి ఒకటే. మీ జాబు నా జాబు సేమే. ఇట్లా నువ్వు ఒకే ఏమంటుంది, నేను రాజకుమారుడు ఎట్లయితుంది? ఎట్లా సేము? సంసారాన్ని దాటిస్తాడు. నేను నది దాటిస్తున్నా, నా పడవలో కూర్చున్న వాణి, నాకు శరణార్థమైన వాణి నేను నది దాటిస్తున్నా. ఒక్కోటి నుండి కూడా తీసుకుందా. ఇక్కడ నీకు శరణార్థమైన వాడిని మీరు ఏమిస్తారు? ఈ భౌతిక సంసారం దాటిపించి ఈ భౌతిక లోకం నుండి మీరు వైపుకు తీసుకెళ్తారు. కనుక మీరు అదే పని చేస్తున్నారు, నేను కూడా అదే పని చేస్తాను. సో అదేవిధంగా భగవంతుడు ఏం చేస్తుండు? భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక జగతంలో ప్రతి ఒక్క జీవికి ప్రతి క్షణము ఒక అవకాశం ఇస్తుండే. ఏమో అవకాశము? ఈ సంసార సాగరంలోకి వెళ్ళే బయటపడే అవకాశం ఇస్తుండు. కానీ మన ప్రాబ్లం ఏముంది? మనము ఆ అవకాశంని సరిగా అర్థం చేసుకుంటలేము. ఎందుకంటే అవకాశాలు అన్ని సమయంలో మనకు అనుకూలంగా మనం అనుకున్నట్టు జరగదు. మనం ఈ అవకాశంనే పోగొట్టుకుంటాము. కానీ అర్థం చేసుకోవాల్సింది మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క కార్యము ఇది వాస్తవంగా భగవంతుడి ద్వారా మన కోసము ఏర్పాటు చేయబడిన ఉత్తమమైన అవకాశము. దేనికోసం? ఆయనకు దగ్గర చేరుకోవడానికి. కానీ ఈ దివ్యమైన జ్ఞానం లేకపోతే మనం అవకాశం చూడలేదు. చెప్పినట్టు బంగారం ఉంది, కానీ బంగారం తెలియకపోతే ఏమవుతాం? దాన్ని ఒక రౌతు అనుకో రావనుకుందని చూసాక వెళ్ళిపోతాం, ఇగ్నోర్ చేస్తాం. కనుకనే దివ్యమైన జ్ఞానం అవసరం ఉంది. ఈ దివ్యమైన జ్ఞానం పొందిందంటే అదే దివ్యమైన జ్ఞానం ఏం చేస్తుంది? ఆ మానవం కోసము పడవలాగా పనిచేస్తుంది. వాడు ఎంత పాపిష్టుడైనా, ఎంత అధముడైనా, ఎంత నీచుడైనా, ఎంతమైనా నో ప్రాబ్లం. దివ్యమైన జ్ఞానము ఎలాంటి భేదం లేకుండా అందరికీ తోడ్పడుతుంది, అందరికీ తరిస్తుంది. కాబట్టి శబ్దం ఏమిటి? సంతరిష్యతి. తరిష్యతి అనేది తరిస్తుంది. వృజినాం. వృజినం అంటే ఏంటి? ఏ రాష్ట్ర వృజినాంకి? దుఃఖ సాగరము. ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి? భౌతిక జగతము దుఃఖాలయము, దుఃఖాల సాగరం ఇది. ఇంకా ఈ సాగరంలోకి వెళ్ళి ఎవరు దాటరాదు. ఎంత నైపుణ్యం కలిగి ఉన్న వాడు దాటలేడు అంటారు కదా. కుక్క గీతత్తది తెలుసా మీకు? పుట్టుకంతోనే ఆవులు ఈత కొడతాయి. ఆవులు కూడా ఎంత పెద్ద బాయిలో పడ్డా కానీ అది 30 గజాల బాయిలో పడేది, అది ఈత కొట్టుకుంటూ ఇక చూసిన మా ఆవు పడ్డది, ఒక పిక్చర్ అయిపోయింది కదా. అది ఈత కొట్టి ఒడ్డు మీద ఎక్కింది, పట్టరు.
కుక్కలు కూడా ఇది ఒకటి. కానీ ఒక కుక్క అనుకోవచ్చు, నేను ఒక నది దాటినా, ఒక చెరువు దాటినా, నువ్వు ఒక నది దాటచ్చు నీ నైపుణ్యంతో, చెరువు దాటచ్చు, కానీ సాగరం మాత్రం దాటదు. కనుకనే మనం ఏమనుకోవడము, నాకు ఏం తక్కువ ఉంది, నాకు పైసా ఉంది, నాకు తెలివి, నాకు ఇది ఉంది, నేను అన్నీ దాటెత్తుండొచ్చు, కానీ దుఃఖ సాగరం దాటలేవు, సంసార సాగరం దాటలేవు. సంసార సాగరము నువ్వు ఎంత నైపుణ్యం కలిగి ఉన్నా, నీకు ఎంత శక్తి ఉంది, ఎంత సామర్థ్యం ఉన్నా పడవలేంది దాటలేవు. ఇంకా పడవేంది దివ్యమైన జ్ఞానం. కనుకనే ఈ దివ్యమైన జ్ఞానం పొందిన వానికి వృజినాం సంతరిష్యతి, వాడు ఖచ్చితమే ఈ సంసార సాగరము దాటుతాడు. సో ఫస్ట్ ఏంది, ఆ వ్యక్తికి మళ్ళీ వాడు మొహంకి గుడిగాడు, ప్రతి ఒక్కరి సంబంధము కృష్ణుతోని చూస్తాడు. ఇంకా మూడోది, ఈ శ్లోకంలో ఈ దివ్యమైన జ్ఞానము ఆ మానవుకు పడవలాగా పనిచేస్తుంది. ఇంకా పడవలో కూర్చుండి వాడు ఎంతో పాపిష్టుడైన దివ్యమైన జ్ఞానం అందరి కోసం ఉంది, ఎలాంటి భేదం లేకుండా. నో మ్యాటర్ హూ యు ఆర్, వాట్ యు ఆర్, అందరికీ అడ్మిషన్ ఉంది, అందరికీ ఎంట్రీ ఉంది. కానీ కావాల్సింది జస్ట్ ఎంట్రీ కొట్టాల్సింది. మనం అక్కడనే బయటపడుతున్నాం. భగవంతుడు మన కోసము మార్కెట్కి వెళ్ళిండు, రైస్ కొనుకొచ్చిండు, కూరగాయలు కొనుకొచ్చిండు, కటింగ్ చేస్తుండు, బియ్యంని కడిగిండు, తాలింపు వేసిండు, అన్నీ వేసిండు, పొయ్యి పెట్టిండు, ఉడికిచ్చిండు, ఫస్ట్ క్లాసు మెను తయారు చేసిండు, అడ్డిచ్చిండు, కలుపుతుండు, నోట్లు పెడుతుండు. భగవత్ అన్ని చేసిన ఒక్క పని చేయగలరు, ఏంది మింగుడు. ఆ పని ఎవరు చేయాల్సింది? మనమే. ఆ మనం మింగినట్లయితే ఆ వంటకంది లాభం మనకు అవుతుంది, ఆ రుచి అంటుతుంది, దానివల్ల మనకు శక్తి పోషక అన్నీ వచ్చేస్తుంది. కానీ మింగకపోతే భగవంతుడు మింగలుకుంటాడు. కనుకనే ఈ దివ్యమైన జ్ఞానం భగవద్గీత ద్వారా భగవంతుడు మనకు అందించిండు. అది ఏం చేయాల్సింది? జస్ట్ దాన్ని మనము అంగీకరించాల్సింది, జస్ట్ యాక్సెప్టెడ్, దాన్ని స్వీకరించాల్సింది. అది మనం చేసినట్లయితే నో మ్యాటర్ ఎంత దుర్మార్గమైన, ఎంత అధములైన, ఎంత పాపిష్టులమైన, నీచులమైన వృజినా సంతరిష్య, ఖచ్చితంగా మనం ఇలాగలే తరించగలుగుతాము. ఇది భగవంతుడి మాట ఉంది. కనుకనే ఎవరు కూడా అయ్యో నా వల్ల అవుతుందో కాదో, ఇది నా కోసం ఉందో లేదో, నన్ను దొరుకుతారో లేదో, నేను దాటుతానో లేదో అనే సందేహాలను పక్క పెట్టి ఏం చేయాల్సింది? కళ్ళు మూసుకొని జస్ట్ దుంకాల్సిందంట. జస్ట్ ఎంటర్ ఇన్ సైడ్. ఈ పడవలు ఎక్కడానికి ఒక టికెట్ ఒక్కడే ఉంది. ఏంటి దీని రేట్ ఏముంది? వాట్ ద ప్రైస్? నమ్మకం. నమ్మకమే శ్రద్ధ అనేది టికెట్ ఉంది. అంతే, శ్రద్ధని టికెట్ పెట్టండి, దుఃఖ సాగరంలోకి వెళ్ళి తరించండి, బయటపడండి. ఇంకేం లేదు. ఎనీ క్వశ్చన్స్?